ఈరోజు ఆశా వర్కర్లకి గత 3 నెలలుగా పెండింగ్స్ ఉన్న జీతాలు, ఆ పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని, అట్లే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారు, ఆశా కార్యకర్తలందరూ కూడా వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని వెంటనే ఇప్పుడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ని కేటాయించి ఆశాలకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆశాలు విస్మరించింది, ఆశాలతో వెట్టి చాకిరీ చేయించుకున్నారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లందరితో సేవలు పొందినటువంటి ప్రభుత్వాలు కానీ జీతాలు ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లే ప్రభుత్వం ఆశా సేవల్ని గుర్తించి వెంటనే జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అట్లే ఇతర బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, గ్రాడ్యుయేట్ వంటి సౌకర్యాలు వెంటనే కల్పించాలని, తక్షణం పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేస్తూ జీతాలు పెంచుతూ ఈ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.